ఓకే వెల్కమ్ టు కోరలాండ్కి అయితే స్టార్ట్ అవుతాము. మన వాళ్ళందరినీ లోపలికి అయితే పంపించేసాము. బ్రో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి, నేను నీకు చూసుకుంటా అన్నాడు. వర్త్ వర్మ వర్త్. ఇండియన్ ఫుడ్ అయితే ఇచ్చి పడేసాడు. ఓకే ఓకే ఎక్కండి అన్న. అండ్ ఇక్కడ అంతా మంచి ఫొటోస్ దిగడానికి స్పాట్ అయితే ఉంది. అండ్ ఇదంతా షిప్పులు తిరిగే ప్లేస్ అన్నమాట. చేంజ్ చేస్తా ఉంటాను అనమాట. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. సో అది మ్యాటర్. హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డాన్ మియాంగ్ ఎయిర్పోర్ట్. కరెంట్లీ మనం వచ్చేసి మన థాయిలాండ్ 11th గ్రూప్ టూర్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నాము. మొన్నే మనకి థాయిలాండ్ 10th గ్రూప్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 11th గ్రూప్ టూర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి మన గైడ్ మిషెల్ అండ్ బోర్డు పట్టుకొని అయితే రెడీగా ఉంది. సో నేనైతే ఆల్రెడీ థాయిలాండ్ కి అయితే వచ్చేస్తున్నాను. సో ఎయిర్పోర్ట్ లో అయితే వెయిట్ చేస్తున్నా మన వాళ్ళందరి కోసం. టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 5 o'clock అయితే అవుతుంది. ఒక్కొక్కరు బయటికి రావడం అయితే స్టార్ట్ అవుతారు. ట్రిప్ మొత్తం ఎలా ఉండబోతుంది ఏంది అందరు రివ్యూస్ అయితే వాళ్ళ మాటల్లోనేనండి, నా మాటల్లో అయితే కాదు. సో ఎవ్రీవన్ గెట్ రెడీ. సో మీరు ఎవరైనా థాయిలాండ్ రావాలనుకుంటే మన దగ్గర కేవలం 16,999 కి మన దగ్గర థాయిలాండ్ టూర్ ప్యాకేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీకు నెంబర్స్ కూడా అయితే డిస్ప్లే అవుతా ఉంటాయి, మీరైతే చూడొచ్చు. ఈ రోజు మన ఐటరీ వచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి మన వాళ్ళందరినీ పికప్ చేసుకుని మనము టైగర్ తోపియాకి అయితే వెళ్తాము. అక్కడ టైగర్ షో, క్రొకడైల్ షో చూసుకుంటాం. అక్కడే మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత పటియా సిటీకి అయితే వెళ్తాము. అండ్ హోటల్ చెక్ ఇన్ ఉంటుంది. ఎవరైతే అడ్వెంచర్ ప్యాకేజ్ ఉంటారో వాళ్ళకి రాత్రి అల్కాజర్ షో గానీ 89 షో గానీ ఉంటుంది. మొత్తం క్లియర్ కట్ గా చూపిస్తాను. స్టే ట్యూన్. ఓకే వెల్కమ్ టు థాయిలాండ్ బ్యాంకాక్. ఓకే చలో స్టార్ట్ అవుదాం. సో తినేనమాట మన గైడ్ అయితే ఒక్కొక్క బస్ కి ఒక్కొక్క గైడ్ అయితే ఉంటుంది. ఈసారి మన బ్యాచ్ 35 మంది కాబట్టి 35 మంది కలిపి ఒకటే బస్ అయితే ఉంటుంది. థాయిలాండ్ నుంచి ఒక గైడ్ ఉంటారు, మనం ఒకరు తెలుగు వాళ్ళం అయితే ఉంటాం. సో టోటల్ 2 ఉంటారు అనమాట. మీకు అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మన ఫస్ట్ స్టాప్ టైగర్ పార్క్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి దాదాపు 2 hours జర్నీ, 100 kilometers అయితే ఉంటుంది. ఎయిర్పోర్ట్ లోనే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత 2 hours జర్నీ మన వాళ్ళకి ప్రాపర్ గా అయితే వదిలేస్తాము. ఎందుకంటే చాలా మంది అలసిపోయి ఉంటారు కాబట్టి, ఫ్లైట్ జర్నీ చేసి రాత్రి సరిగ్గా నిద్ర ఉండదు కాబట్టి మంచిగా నిద్రపోమని అయితే మేము వదిలేస్తాము. అందరూ అయితే రెస్ట్ తీసుకుంటున్నారు చూడండి మంచిగా. సో ఫైనల్లీ టైగర్ తోపియాకి అయితే వచ్చేసాం. వెల్కమ్ టు టైగర్ తోపియా. మన ఫస్ట్ స్టాప్ అయిన టైగర్ తోపియాకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటది, ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. టైగర్స్ మధ్యలో కూర్చొని అయితే తినొచ్చు. చలో లోపలికి అయితే వెళ్దాము. మన వాళ్ళందరినీ లోపలికి అయితే పంపించేసాము. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లోపల టైగర్ పార్క్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనకి టైగర్ షో, క్రొకడైల్ షో అన్ని అయితే జరుగుతాయి. టైగర్స్ తో ఫోటో దిగాలనుకునే వాళ్ళు కూడా ఫోటోస్ అయితే దిగొచ్చు అనమాట. సో క్రొకడైల్ షో అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి క్రొకడైల్ తో రకరకాల విన్యాసాలు అయితే చేయిస్తారు. సో క్రొకడైల్ షో అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైగర్ షో అయితే ఉంది. దీనికి దానికి మధ్యలో 1/2 hour గ్యాప్ ఉంది అనమాట. ఈ లోపు మన వాళ్ళు కొంతమంది ఫోటోస్ అయితే దిగేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఫోటో విత్ టైగర్ అండ్ లయన్ అని ఉంది కదా, ఇక్కడేనమాట మనకి టైగర్ తో ఫోటోస్ అయితే దిగుతారు. 400 bahts అయితే ఛార్జ్ చేస్తారు. మొత్తం మన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. మన సైడ్ నుంచి మనకి మనం ఇచ్చేది బ్రేక్ఫాస్ట్ అండ్ టైగర్ షో అండ్ క్రొకడైల్ షో అయితే ఇస్తాము. ఫోటోస్ అనేది ఆప్షనల్ అనమాట, మీరు చూస్ చేసుకోవచ్చు. మీ సైడ్ నుంచి అయితే ఉంటుంది. అది క్లియర్ గా చెప్పేస్తే ఏముంటాయి ఏముండవు అని. ఇదిగోండి టైగర్స్ అయితే ఇక్కడ. సో నెక్స్ట్ టైగర్ షోకి అయితే వచ్చేసాం. టైగర్ షో జరిగే ప్లేస్ అయితే ఇదే. ఈ ట్రిప్ కి అయితే మా గైడ్ అదిగోండి అక్కడ 4th టైమో 5th టైమో మా దాంట్లోకి రావడం. హలో సే హలో సవాటికా. అండ్ లోకల్ గైడ్ ఆంజనేయులు డీసెంట్ గా కనిపిస్తాడు కానీ అనుకున్నంత అమాయకుడు అయితే కాదు. కొబ్బరి సీట్లు పిల్లిళ్ళు అనుకున్నారేమో, కాదు ఈ పులులతో చూస్తున్నారా ఎట్లాంటి విన్యాసాలు అయితే చేయిస్తున్నారు. సో టైగర్ షో దీనికే ఫేమస్ అన్నమాట. అండ్ థాయిలాండ్ అంటే చాలా మంది టైగర్ తో ఫోటో దిగాలనుకుంటున్నారు. ఆ ఫోటో దిగే అవకాశం కూడా ఇక్కడే ఉంటుంది. మొత్తం బ్యాంకాక్ అండ్ పటాయాలో 4-5 టైగర్ పార్క్స్ అయితే ఉన్నాయి. అందులో ఇది వచ్చేసి మనకి మంచిగా అయితే ఉంటుంది. మంచి రీజనబుల్ ప్రైస్ లో మీరైతే ఫోటోస్ కూడా దిగొచ్చు. అండ్ షోస్ ఆబ్వియస్లీ మేమే టికెట్లు ఇస్తాం కాబట్టి షోస్ కూడా ఇంక్లూడెడ్ ఉంటాయి. సో టైగర్ పార్క్ లో దాదాపు 3 hours టైం స్పెండ్ చేసి టైగర్ షో, క్రొకడైల్ షో చూసుకున్న తర్వాత మనం రిటర్న్ పటాయాకి అయితే స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ నుంచి 1 hour అయితే పడుతుంది పటాయాకి వెళ్ళడానికి. టైం వచ్చేసి ఇప్పుడు దాదాపు 12 అయింది మనం స్టార్ట్ అయ్యేసరికి. 1 o'clock కల్లా మనము పటాయాకి అయితే చేరుకుంటాము. పటాయాలో మనకి లంచ్ అయితే ఉంటుంది. సో ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మన సైడ్ నుంచి అయితే ఉంటుంది. నైట్ డిన్నర్ మటుకు మీ సైడ్ నుంచి మీరైతే చూసుకోవాలి. డిన్నర్ ఎందుకు పెట్టలేదు అంటే బ్యాంకాక్ పటాయా వచ్చేసి నైట్ లైఫ్ కి ఫేమస్. సో నైట్ టైం ఒక్కొక్కరు ఒక్కో తట్టి వెళ్ళిపోతారు కాబట్టి డిన్నర్ పెడితే ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంకోటి అట్లీస్ట్ ఒక్క పూటన లోకల్ ఫుడ్ ట్రై చేస్తారు అన్న ఉద్దేశంతో మనం డిన్నర్ అయితే పెట్టలేదు. సో లంచ్
కంప్లీట్ చేసేసుకున్న తర్వాత రూమ్ కి అయితే వెళ్తున్నాము. లంచ్ అయిపోయిన తర్వాత మనము ఇంకా బ్యాక్ టు హోటల్. దాదాపు 4 అయింది ఈవినింగ్ టైమ్. హోటల్ కి అయితే రీచ్ అయిపోతున్నాము. సో రూమ్ కి అయితే వచ్చేసాం. ఇదే మన రూమ్ వ్యూ అయితే కొంచెం గలీజ్ చేసేసాను, పట్టించుకోకండి. సో ఇదనమాట 2 people షేరింగ్ అయితే ఇస్తాం. ఒకవేళ 3 వస్తే 3 కూడా ఇస్తాం. అప్పుడు ఏంటంటే ఒక పెద్ద బెడ్ ఒక చిన్న బెడ్ అయితే వస్తుంది. అండ్ ఇది రూమ్ వచ్చేసి 2nd floor లో ఉంది. అండ్ ఇది బాల్కనీలో నుంచి వ్యూ అయితే. మన హోటల్ వచ్చేసి పటేల్ వాకింగ్ స్ట్రీట్ కి 3 kilometers దూరంలో అయితే ఉంటుంది. ఒక ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది, కబోర్డ్స్, ఇదంతా తెలిసిందే కదా, పోయినసారి కూడా నేనైతే చూపించేశాను. అండ్ ఇదంతా వచ్చేసి వాష్రూమ్స్, షవర్ ఏరియా, అండ్ ఇదంతా హ్యాండ్ వాష్ ఏరియా, మిర్రర్. సో రూమ్స్ అయితే నీట్ అండ్ క్లీన్ గా ఉంటే మీకు ఆ విషయంలో టెన్షన్ అయితే అవసరం లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే స్విమ్మింగ్ పూల్ మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. చిల్ అవ్వచ్చు అనమాట. యు గైస్ ఎంజాయింగ్ గా చిల్ అవుతున్నారు. సో మన వాళ్ళందరూ స్విమ్మింగ్ పూల్ అయితే చిల్ అవుతా ఉన్నారు అనమాట. మనం కూడా కొంచెంసేపు అయితే వెళ్దాం. చల్లగున్నాయా? మన వాళ్ళందరూ కొంచెంసేపు మన హోటల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో అలా ఎంజాయ్ చేయాలి అంటే స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉంది అనేది చూపించాను. అందరూ చిల్ అయితే అయిపోతున్నారు. ఈ విధంగా మా Day 2 అయితే ముగిసింది. ఇంకా Day 3 ఎలా ఉందనేది చూద్దాము. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈ రోజు మన థాయిలాండ్ ట్రిప్ లో Day 2. ఈ రోజు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఐటనరీ అయితే ఉంది. అదే మన కోరల్ ఐలాండ్ ట్రిప్ అనమాట. కోరల్ ఐలాండ్ కి మనం దాదాపు 30 to 40 minutes జర్నీ చేసుకుంటూ స్పీడ్ బోట్ లో అయితే వెళ్తాము. మధ్యలో యాక్టివిటీస్ దగ్గర అవుతాము. యాక్టివిటీస్ కావాలనుకున్న వాళ్ళు యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. వీటిలన్నిటికంటే ముందు ఫస్ట్ మనము బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేయాలి. ఇదే మన హోటల్ రిసెప్షన్ అయితే. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పక్క బ్లాక్ లో అయితే ఉంటుంది. టైం వచ్చేసి ఇప్పుడు 8:30 అవుతుంది. 9:30 లోపు అందరం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని కోరల్ ఐలాండ్ కి అయితే స్టార్ట్ అవుతాము. ఇది చూడండి మా హోటల్ దగ్గర ఎన్ని బస్సులు అయితే ఉన్నాయో. ఫుల్ సీజన్ అనమాట ఇది థాయిలాండ్ కి. చాలా అంటే చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు మీరు ఎప్పుడు వస్తారు మావా? వెంటనే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి కాలర్ వాట్సాప్ చేయండి. మన టీమ్ మీ క్లియర్ డీటెయిల్స్ అయితే చెప్తారు. వెంటనే టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకోండి. మన దగ్గర కేవలం 17,000 రూపాయలకే మనం 4 nights 5 days పాటు టూర్ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో బ్రేక్ఫాస్ట్ లో పూరీలో కర్రీ, అండ్ ఇది వచ్చేసి ఫ్రైడ్ పొటాటోస్, నూడిల్స్, మనకి ఏంటంటే కాంటినెంటల్ అయితే ఉంటది అనమాట. అండ్ ఇది వచ్చేసి పోహా, అండ్ ఇది వచ్చేసి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. మన ఇండియన్ గెస్ట్లు వస్తే వీలైనంత వరకు కొంచెం 1-2 ఇండియన్ ఐటమ్స్ అన్న ఉండేటట్టు అయితే చెప్పాను నేను. అండ్ రైస్, మళ్ళీ పోహా, ఇది వచ్చేసి బాయిల్డ్ వెజిటేబుల్స్ అండ్ బాయిల్డ్ క్యారెట్స్, బీన్స్, ఆలూ కర్రీ, పూరి యాస్టీస్. అండ్ ఇటు సైడ్ అంతా మనకు వచ్చేసి ఫ్రూట్ సెక్షన్ అయితే ఉంటుంది. వాటర్ మెలాన్, పైనాపిల్స్ అయితే ఉంటాయి అనమాట. ఏది కావాలంటే అది తినొచ్చు. మీకు బ్రేక్ఫాస్ట్ పరంగా కూడా కాంటినెంటల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మధ్యాహ్నం మనం ఇండియన్ స్టైల్ అయితే పెడతాము. అండ్ ఇక్కడ అంతా వచ్చేసి ఆమ్లెట్లు అయితే వేసిస్తారు. అండ్ ఇవన్నీ వచ్చేసి గ్రీన్స్, అండ్ ఇదంతా కాఫీలు అయ్యి అనమాట. ఇవన్నీ వచ్చేసి రకరకాల బ్రెడ్లు, అండ్ ఇవన్నీ వచ్చేసి కేక్ ముక్కలు. అండ్ ఇక్కడ మీకు ఆమ్లెట్ కూడా అయితే ఇస్తారు. మీరు అడిగి ఆమ్లెట్ కూడా అయితే వేయించుకోవచ్చు. చూడండి. సో ఇది బ్రేక్ఫాస్ట్ అయితే. సో ఇదేనమాట మన బస్ అయితే. మనము 35 మంది ఉన్నారు కాబట్టి మన బ్యాచ్ లో, ఇంక్లూడింగ్ గైడ్లు 37 మంది అంతేను. సో ఇది 45 సీటింగ్ కెపాసిటీ బస్సు. ఇందులోనే సరిపోతారు అందరూ. సో అందుకే ఒక బస్ అయితే పెట్టేసాము. ఒకవేళ 50 మంది వస్తే 50 సీట్ల బస్ అయితే పెడతాం. 50 దాటితే 2 బస్సులు అట్లా పెట్టేస్తాం మనము. సో హోటల్ నుంచి స్టార్ట్ అయ్యాము మన బోటింగ్ పాయింట్ కి అయితే. ఇక్కడ నుంచి 15 minutes జర్నీ అయితే ఉంటుంది బోటింగ్ పాయింట్ దగ్గరికి. ఇంకా అక్కడ నుంచి స్పీడ్ బోట్లు తీసుకొని కోరల్ ఐలాండ్ లోపలికి అయితే వెళ్తాము. సో పటయా బోటింగ్ పాయింట్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం స్పీడ్ బోట్ తీసుకొని యాక్టివిటీస్ దగ్గరికి అయితే వెళ్తాము. అండ్ కోరల్ ఐలాండ్ కి అయితే వెళ్తాం అనమాట. ఐలాండ్ లోపలికి అయితే మన వాళ్ళందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఫొటోస్ అన్ని అయిపోయిన తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోతాము. మన గైడ్ అయితే బోర్డు పట్టుకొని వెళ్తా ఉంది. ఇంకా అందరము లైన్ వైజ్ అయితే వెళ్తున్నాము. 2 boats అయితే ఉంటాయి. 2 boats ఎక్కించుకొని జమ్మని యాక్టివిటీస్ పాయింట్ కి వెళ్దాం. సో ఐలాండ్ నుంచి ఫస్ట్ యాక్టివిటీస్ పాయింట్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. కొంతమంది అయితే ముందర కూర్చున్నాము. మిగతా వాళ్ళందరూ లోపల అయితే కూర్చోబెట్టాం అనమాట. ఈ రోజు అలలు అయితే బాగా ఎక్కువ ఉన్నాయి. ఎత్తెత్తి కొడుతుంది. సో యాక్టివిటీస్ పాయింట్ కి అయితే వచ్చాయి. ఇక్కడ మనకి అండర్ సీ వాక్ అండ్ పారాసైలింగ్ అయితే జరుగుతాయి. మన వాళ్ళందరికీ అయితే చెప్తా ఉన్నారు డీటెయిల్స్ అన్ని అయితే. పారాసైలింగ్ బాయ్స్ ఎంజాయ్. సో యాక్టివిటీస్ పాయింట్ దగ్గర మంచిగా మన వాళ్ళకి టైం ఇచ్చిన తర్వాత చాలా యాక్టివిటీస్ అయితే చేశారు మన వాళ్ళు. అది అయిపోయిన తర్వాత మనము కోరల్ ఐలాండ్ లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్టివిటీస్ పాయింట్ నుంచి ఐలాండ్ లోపలికి దాదాపు 20 minutes స్పీడ్ బోట్లు అయితే జర్నీ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట జర్నీ అయితే మటుకు. మొత్తానికి కోరల్ ఐలాండ్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మన వాళ్ళకి కొంతమంది రివ్యూస్ అయితే తీసుకుందాము. మన వాళ్ళకి ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యింది అనేది మీరు వాళ్ళ మాటల్లోనే వినండి. బ్రో ట్రిప్ అయితే అసలు సూపర్. అసలు మీరు ఇన్స్టాగ్రామ్ అన్ని పేజ్ కూడా చూడాల్సిన పని లేదు. ఇండియన్ ఫుడ్ అయితే ఇచ్చి పడేసాడు. మనం తీసుకున్న ప్రతి రూపాయికి న్యాయం జరుగుతుంది. అసలు నాకైతే చాలా ఆనందంగా ఉంది. మన వాళ్ళు ఎవరైతే గోవా వెళ్దామని అనుకుంటున్నారో వాళ్ళందరూ అది అర్జెంట్ గా ఆపేసి ఇక్కడికి వచ్చేసేయండి. హోటల్ తీసుకెళ్లి మనకు మంచి ఫుడ్ ఇప్పించి అసలు ఇండియన్ ఫుడ్ మాత్రం అబ్బా. బట్ ఇక్కడైతే ఫుడ్ అయితే వర్త్ ఇట్ బ్రో. అసలు నిజంగానే హెచ్ఎన్ కాటేజ్ ని కన్సల్ట్ అవ్వండి.
ట్రిప్ కి మీరు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి మీరు వర్త్ ఇట్. మెయిన్ గా ఫుడ్ అయితే చాలా బాగుంది. నైట్ డిన్నర్ చేయడానికి చాలా కష్టం ఉన్నారు. ఇప్పుడు మీరు పెట్టే ఫుడ్ చూస్తే అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే బయట ఎక్కడ దొరకట్లేదు అనమాట మన ఇండియన్ ఫుడ్ కానీ. మేము అడ్వెంచర్ ప్యాకేజ్ అనేది బుక్ చేసుకున్నాము. చాలా మంచి టూరింగ్ ఇచ్చారు. మాకు మాత్రం మా లైఫ్ లో గుర్తుపెట్టుకోలేనటువంటి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. హాస్పిటాలిటీ చాలా బాగుంది. రూమ్స్ అయితే మీ హోటల్స్ ఏమి చాలా బాగున్నాయి. మీ కేరింగ్ కూడా బాగుంది. చాలా మంచిగా కేర్ తీసుకున్నారు. బాగుంది. దిగిన కాడ నుంచి మొత్తం వీళ్ళే చూసుకుంటారు బ్రో. హెచ్ఎన్ కాటేజ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ ద్వారా ట్రిప్ కి రండి, ఎంజాయ్ చేయండి. సో వర్త్ అండి. ఫుడ్ కానివ్వండి, కోఆర్డినేషన్ కానివ్వండి, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, అన్ని చాలా బాగున్నాయి. నేను మనసు నుంచి చెప్తున్నాను. నాకేం ఈయన ఏమో నాకు బ్రదర్ కాదు ఏం కాదు. దట్ ఈస్ వై ఐ హావ్ కమ్ ఫ్రమ్ మహారాష్ట్ర. నెక్స్ట్ దుబాయ్ ట్రిప్ వీళ్ళతోనే ప్లాన్ చేయండి. జస్ట్ మన బ్రో పేజ్ చూసుకొని బ్రో నమ్మి వచ్చేస్తే చాలు. థాయిలాండ్ అసలు మీకు ఎలా ఉండేది చూపిస్తాడు అనమాట. నేనైతే 1 day ముందు బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్స్. ఆల్రెడీ 10 days నుంచి చూస్తున్నా. నాకు పాస్పోర్ట్ అనేది రాలేదు. 1 day ముందు పాస్పోర్ట్ వచ్చి 1 o'clock పాస్పోర్ట్ చేతికి వస్తే 120 ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి బ్రోకి పంపించా. బ్రో మీద నమ్మకంతో మీరు అందరూ ప్లాన్ చేసుకొని బ్రోతో వచ్చేస్తే సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు. రేపు బయలుదేరుతున్నాం. ఈ రోజు ఆఫ్టర్నూన్ బ్రో అయితే బుక్ చేసుకున్నాడు. పర్సన్ నేనే. వీళ్ళ ట్రిప్ మొత్తం లాస్ట్ పర్సన్ నేనే. బ్రో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి, నేను చూసుకుంటా అన్నాడు. సో రూమ్స్ కానీ ఫుడ్ కానీ ఎలా అనిపిస్తుంది? రూమ్స్ అయితే నెంబర్ 1 అసలు 4 star హోటల్స్ ఇచ్చారు. ఇండియన్ ఫుడ్ అయితే ఇచ్చి పడేసాడు. మా బ్యాచ్ లోనే సూపర్ యాక్టివ్ పర్సన్ వర్త్ వర్మ వర్త్ చెప్తున్నా కదా, రికమెండ్ చేస్తున్నా. సో మీరు 17,000 కి మీకు వర్త్ అనిపించిందా లేదా? వర్త్ కాదు బ్రో, వర్త్ కంటే ఎక్కువ. సో కోరల్ ఐలాండ్ దాదాపు 2 hours టైం స్పెండ్ చేసిన తర్వాత టైం వచ్చేసి మధ్యాహ్నం 2 o'clock అయితే అయింది. 2 o'clock కి మేము రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్నాం ఐలాండ్ నుంచి లంచ్ తినడానికి అయితే. సో గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 3. సో బయలుదేరండి అంటే మన వాళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు. అసలు భయం లేదబ్బా మీకు. సో మన వాళ్ళందరూ చిల్ అవుతా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం సిటీ టూరే కాబట్టి రిలాక్స్ గా అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ అందరూ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నారు. మన హోటల్ బాల్కనీ ఏరియా, ఈ ఓపెన్ ఏరియా ఉంటుంది కదా, ఈ ఏరియా మొత్తంలో. Yes, good morning. Yes, that Thai language, huh? We say Arun Sawat. And హలో గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ బ్రో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఇక్కడ మనకి చిన్న ట్రైన్ జర్నీ లాగైతే ఉంటుంది. జెమ్స్ అసలు హిస్టరీ లైక్ డైమండ్ అనేది ఎలాగా పుడుతుంది అంటే స్టార్టింగ్ నుంచి మొత్తం ఒక హిస్టరీ లాగా ఒక చిన్న ట్రైన్ జర్నీ అయితే చూపిస్తారు. ఈ రోజు మన ఐటనరీ వచ్చేసి పటాయా సిటీ టూర్ అయితే ఉంటుంది. ఈ సిటీ టూర్ లో మనం జెమ్స్ గ్యాలరీ, బిగ్ బుద్ధ, పటాయా సిటీ వ్యూ పాయింట్ అయితే కవర్ చేసుకొని లంచ్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ వచ్చేసి ఫ్లోటింగ్ మార్కెట్ అయితే విజిట్ చేస్తాము. మన గైడ్ పటాయా సిటీ యొక్క ప్రత్యేకతలు అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పటాయా ఎందుకు ఫేమస్, ఏంది అసలు టూరిజం ఎలా స్టార్ట్ అయింది, A to Z డీటెయిల్స్ అన్ని అయితే చెప్తుంది. సో జెమ్స్ గ్యాలరీలో ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనకి హిస్టరీ అంతా చెప్తారనమాట. అసలు ఎట్లుంటది ఏంది మొత్తం కళ్ళకట్టినట్టు అయితే చూపిస్తారు. उत्पत्ति में हमेशा से दुनिया भर में सभी जातियों और लोगों को आकर्षित। ఇదిగోండి ఈ విధంగా డైమండ్ స్టోన్స్ గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ కింద చూస్తున్నారా, ఆ విధంగా అయితే ఫామ్ అయిపోయాయి. ज्वालामुखी से निकली हुई पिघली चट्टान या उस पर लावा पारंपरिक तौर पर जमीन में एक बड़ा సో ట్రైన్ జర్నీ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ జెమ్స్ ఎట్ట కళ్ళ ముందలు తయారు చేస్తారు, డైమండ్స్ ఎలా పాలిష్ చేస్తారు, అన్ని రకాలు ఇక్కడే చూపిస్తారనమాట. రకరకాల మిషనరీస్ అన్ని యూజ్ చేసి ఎలా తయారు చేస్తారు అని అనేది. ఇక్కడ కట్స్ కూడా ఉన్నాయి చూడండి. స్టాండర్డ్ పేర్ షేప్ అని, మర్క్యూస్ అని చెప్పి, రాంబస్ స్టెప్ కట్ అని, ట్రయాంగులర్ స్టెప్ కట్ అని రకరకాలుగా ఎలా చేస్తారని చెప్పి ఇక్కడ మీకు క్లియర్ కట్ గా అయితే చూపించేస్తారు. జెమ్స్ గ్యాలరీ అయిపోయిన తర్వాత బిగ్ బుద్ధకి అయితే స్టార్ట్ అయ్యాము. మన వాళ్ళు సరదాగా అలా ఎంజాయ్ చేస్తామంటే సాంగ్స్ అయితే పెట్టేశాను. అందరూ డాన్సులు అయితే వేస్తా ఉన్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు.
సో బిగ్ బుద్ధ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి బుద్ధుడు అయితే మన వాళ్ళందరూ అయితే దిగుతున్నారు. అయితే బుద్ధ టెంపుల్ కి ఇప్పుడు వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది. ఈ 3 రోజులు 4 రోజులు ఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు తీసుకోవాలి రివ్యూ వస్తాను నేను పర్టికులర్లీ. ఓకే, ఇవన్నీ మాకు లైఫ్ లోనే బిగ్ మెమోరీస్ అనమాట, మర్చిపోలేని మెమోరీస్. అలాగే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంది, అయినా కూడా మాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం. తప్పకుండా బ్రో, తప్పకుండా రావాలి మీరు. ఈ రోజు మనం పటయా సిటీలో ఎక్స్ప్లోర్ చేయాల్సిన థర్డ్ ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఇదే పటయా సిటీ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మనకి హాఫ్ సముద్రము హాఫ్ సిటీ అయితే కనిపిస్తుంది. చాలా బాగుంటది అనమాట ఈ ప్లేస్ వచ్చేసి. మన వాళ్ళందరూ ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఫొటోస్ దిగడానికి. ఒక మంచి గార్డెన్ లాగా అలా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అందరు మన టీమే, మన వాళ్ళే ఫొటోస్ దిగుతా ఉన్నారు మంచిగా. అండ్ ఇక్కడ మనకి ఒక లవ్ షేప్ లో అయితే ఉంటుంది. ఇక్కడ మంచిగా ఫొటోస్ అయితే దిగుతారు అందరూ. బాగుంటుంది ఈ ప్లేస్ కూడా. సో లంచ్ అయితే అందరం తినేసాము. ఇప్పుడు చూపిస్తున్నా మీకు వైట్ రైస్, పలావ్, మూంగ్ దాల్ ఫ్రై లాంటిది అనమాట. అండ్ ఇది వచ్చేసి కర్రీ, అండ్ ఇది వచ్చేసి సాంబార్, అండ్ పచ్చడి, కారపొడి, రసము, స్వీట్ అయిపోయింది. అందరు తినేసాక చూపిస్తున్నాను నేను. అండ్ ఇది వచ్చేసి చికెన్. సో మన వాళ్ళందరూ ఇప్పుడే ఫుడ్ అయితే తినేసారు. తిరిగి బస్ లోకి అయితే ఎక్కేస్తున్నారు. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2 అవుతుంది, 5 minutes తక్కువ. ఇప్పుడు మనము ఫ్లోటింగ్ మార్కెట్ కి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఈవినింగ్ 5 వరకు మనము ఫ్లోటింగ్ మార్కెట్ లో అయితే ఉంటాం. ఓకే ఓకే, ఎక్కండి అన్న. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. సో అందరం కలిసి పటయా ఫ్లోటింగ్ మార్కెట్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనము బోట్ లో అయితే మార్కెట్ లోపలికి వెళ్దాము. పదండి. బాయ్ బాయ్ మిచెల్. సో ఫ్లోటింగ్ మార్కెట్ కి అయితే వచ్చాము. చిన్న బోట్ లో ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి వెళ్తున్నాము. ఎలా అనిపిస్తుంది? నీకు ఈత వచ్చు కాబట్టి నీకు సూపర్. మాకు ఈత రాదు కాబట్టి మాకు భయం వేస్తుంది. భయం వేసినా బ్రహ్మాండంగా ఉంటుందండి. అంతేనండి, మంచి ఎక్స్పీరియన్స్. బాగుంటుంది. అదే అదే భయమే ఎక్స్పీరియన్స్. మా బోట్ అతను మంచి మంచి మాటలు అయితే చెప్తా ఉన్నాడు. లోతు వచ్చేసి 2 మీటర్ల లోతు అయితే ఉంటుంది. గుడ్ ఎంజాయింగ్ అడ్వెంచర్. పటయా వెరీ నైస్, బ్యూటిఫుల్. నో యా. సో ఫ్లోటింగ్ మార్కెట్ ఈ మూలకైతే వచ్చేసాము. ఇక్కడ అందరికి ఫొటోస్ అయితే తీస్తారనమాట. కావాలంటే తీసుకోవచ్చు 100 బాస్ ఒక ఫోటోకి. అండ్ ఫ్లోటింగ్ మార్కెట్ కి వస్తే ఇక్కడ రకరకాల యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఈ మూల నుంచి ఆ మూల దాకా అన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మ్యాంగో స్టిక్ రేజ్, స్మూతీస్, గన్ షూటింగ్, ఇంకా రకరకాల ఆప్షన్స్ అనమాట. ఈ మధ్యలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చూడండి, టెడ్డీస్ భలే ఉన్నాయి చూడడానికి అయితే. అండ్ ఇక్కడ అంతా మంచి ఫొటోస్ దిగడానికి స్పాట్ అయితే ఉంది. అండ్ ఇదంతా షిప్పులు తిరిగే ప్లేస్ అనమాట. అండ్ ఇదంతా షాపింగ్ ఫ్లోటింగ్ మార్కెట్ లోపల. ఎవరెవరైతే షాపింగ్ లవర్స్ ఉంటారో ఇక్కడ మంచి ప్రైస్ కి అయితే ఉంటాయి. మనకి ఎక్కువ కూడా ఏమి ఉండవు అనమాట. గుడ్ ప్రైస్ కి అయితే ఉంటాయి ఇక్కడ అన్ని ఐటమ్స్. ఫ్లోటింగ్ మార్కెట్ లోపల అన్ని రకాలు టాయ్స్, లేడీస్ కి బ్యాంగిల్స్ అయినా, నెక్లెస్లు అయినా, ఏం కావాలన్నా, డ్రెస్సులు అయినా, ఏం కావాలన్నా దొరికేస్తాయి. సో మన వాళ్ళు అన్నం తీసుకొని వాకింగ్ స్ట్రీట్ కి అయితే వచ్చాను. ఆంజనేయులు కొంతమందిని, నేను కొంతమందిని అయితే చూసుకుంటున్నాం అనమాట. సో ఎస్పెషల్లీ ఫ్యామిలీస్. టైం వచ్చేసి 9 అవుతుంది ఎగ్జాక్ట్లీ. సో 9 o'clock కల్లా ఫ్యామిలీస్ అందరినీ మన వాకింగ్ స్ట్రీట్ కి అయితే తీసుకొచ్చాము. ఎందుకంటే 10 తర్వాత ఇక్కడికి రాలేరు అనమాట ఫ్యామిలీస్. వీళ్ళందరూ మన వాళ్ళే. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 4. ఈ రోజు మన థాయిలాండ్ గ్రూప్ 2 లో డే 4. మనం వచ్చేసి ఇక్కడ నుంచి బ్యాంకాక్ అయితే స్టార్ట్ అవుతున్నాము. బ్యాంకాక్ వెళ్ళి ఈ రోజు మన ఐటనరీ అంతా షాపింగ్ అయితే ఉంటుంది. అండ్ నైట్ వచ్చేసి క్రూజ్ డిన్నర్ ఉంటుంది అనమాట. క్రూజ్ డిన్నర్ కి ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళైతే క్రూజ్ డిన్నర్ తీసుకెళ్తాము. సో అందరిని అయితే గ్యాదర్ చేసి బస్ ఎక్కిచ్చేద్దాం. బ్యాంకాక్ ఇక్కడ నుంచి 3 hours టైం అయితే పడుతుంది. చలో స్టార్ట్ అవుతాం, పదండి. సో మన వాళ్ళందరికీ సరిగ్గా నిద్ర లేదు కాబట్టి 3 hours ప్రాపర్ గా నిద్రపోతామని అయితే అన్నారు. సో మామూలుగా అయితే ఇప్పుడు మన షెడ్యూల్ ప్రకారం సాంగ్స్ పెట్టి ఫుల్ గా అయితే డాన్స్ వేయాలి. కానీ మన వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటాం అనేసరికి మనం టైం అయితే ఇచ్చేసాము. మంచిగా అందరం రిలాక్స్ అవుతూ బ్యాంకాక్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో మొత్తం అందరము షాపింగ్ అయితే తిరుగుతా ఉన్నాము. ఇండస్ట్రియల్ కి అయితే వచ్చేసాము. ఐటనరీ ఏంటంటే ఒకసారి నేను చేంజ్ చేస్తా ఉంటాను అనమాట. కొన్నిసార్లు డే 5 వచ్చేసి మనము సఫారీ అయితే పెడతాము. కొన్నిసార్లు డే 4 సఫారీ పెట్టి డే 5 షాపింగ్ పెడతాం. ఇప్పుడు వచ్చేసి డే 4 షాపింగ్, డే 5 వచ్చేసి సఫారీ. ఎందుకు ఏంటి అంటే కొంచెం కంఫర్ట్ కోసము, మన కస్టమర్ కంఫర్ట్ కోసం అలా అయితే చేస్తాను. లాస్ట్ రోజు షాపింగ్ పెట్టాము అంటే ఎక్కువ ఐటమ్స్ కొంటారు, లగేజ్ ఓవర్ వెయిట్ అయిపోతే బుక్ చేసుకోవడానికి ఒక్కోసారి ఇబ్బంది అయింది. సో అట్లాంటి ఇబ్బందులు లేకుండా ముందు రోజే కొనిపించేసామంటే బుకింగ్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఉంటుంది అనమాట. లగేజ్, ఎక్స్ట్రా లగేజ్. సో అప్పుడు ఎక్స్ట్రా లగేజ్ అదంతా బుక్ చేసుకోవచ్చు. సో అలాగా మన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలని అయితే ఇక్కడ సెట్ చేస్తాను. సో మేము కూడా తిరుగుతా ఉన్నాము. మాకు కూడా లగేజ్ ఎక్స్ట్రా అయిపోయింది. ఒక ట్రాలీ అయితే తీసుకున్నాం. ట్రాలీ లోపల కొన్ని బట్టలు అవన్నీ అయితే కొనుక్కున్న బట్టలు, కొన్ని ఎలక్ట్రానిక్స్ అవి ఉన్నామో అవన్నీ అక్కడ ఉన్నాయి ట్రాలీ లోపల. సో అది మ్యాటర్. హలో, గుడ్ ఈవినింగ్. ఎలా అనిపించింది చేశారా మంచిగా? ఇంకో రోజు కూడా కావాలా? మనకి స్కై వాక్ ప్లాన్ చేసుకున్నారు. డివైడ్ చేసి పంపించేస్తాం. ఓకే, అందరు చెక్అవుట్ చేసేసి లగేజ్ బస్ లో పెట్టేసుకోండి.
హోటల్ కి అయితే వచ్చేసాము. మన వాళ్ళందరూ లగేజ్ అయితే తీసుకుంటా ఉన్నారనమాట. ఇదే మన హోటల్ అయితే ప్రిన్స్టన్ వెనకాల పక్క ఉంది లేండి బిల్డింగ్ అంతా. సో లోపలికి అయితే వెళ్దాం. మన వాళ్ళందరూ టక రూమ్స్ అయితే అలొకేట్ చేసేద్దాము. బ్యాంకాక్ కళ్ళు మూసి తెరిచే లోపల ఈ రోజు డే అయితే అయిపోయింది. సో రూమ్స్ అందరికి అయితే అలొకేట్ చేసాము. 4:30కి హోటల్ కి వచ్చేసాం. మళ్ళీ 5:30కి క్రూజ్ డిన్నర్ అయితే స్టార్ట్ అవుతాం. మా ఆంజనేయులు నేను ఈ రోజు క్రూజ్ కి అయితే బయలుదేరుతాం అనమాట. మా లగేజ్ ఇంకా ఇక్కడే ఉంది. ఇప్పుడే మన వాళ్ళ చెక్ ఇన్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. రూమ్ కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ 5:30 కల్లా కిందకి వస్తే ఇక్కడ నుంచి బయలుదేరి టెర్మినల్ 21 కి వెళ్తాం. క్రూజ్ మనం ఇచ్చే క్రూజ్ ఇండియన్ క్రూజ్ అనమాట. చూస్తారు కదా మొత్తం ప్లే చేస్తాను. పిచ్చిగా ఎంజాయ్ చేయొచ్చు. బాగుంటది. ఆబ్వియస్లీ అడ్వెంచర్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి ఇంక్లూడెడ్ ఉంటుంది క్రూజ్ అయితే. ఎవరైతే వాల్యూ తీసుకుంటారో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా యాడ్ అవ్వచ్చు అనమాట. చలో ఫ్రెష్ అప్ అయిపోదాం. పైకి వెళ్ళి రూమ్ చూపిస్తా పదండి ఎట్లుంటుందో. సో గైస్ బ్యాంకాక్ లోని మన హోటల్కి అయితే వచ్చేసాము. ఇంతకుముందు మనం ఇచ్చే హోటల్ ఇప్పుడు ఈ హోటల్ డిఫరెంట్ అనమాట. ఇంతకు ముందు కన్నా ఈ హోటల్ సిటీకి కొంచెం దగ్గరగా అయితే ఉంటుంది. సో మన వాళ్ళు నైట్ లైఫ్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది, అన్నిటి దగ్గరగా ఉంటుందని మనం ఈ హోటల్ అయితే సెలెక్ట్ చేసేసాము. సో ఇది మన రూమ్ అయితే. ఇక్కడంతా లగేజ్ పెట్టుకోవడానికి చెప్పులు, హెయిర్ డ్రైయర్ అన్ని అయితే ఇచ్చేసారు. టీవీ ఉంది అండ్ ఒక చిన్న డెస్క్ ఉంది అండ్ డైనింగ్ చేయడానికి ఒక చిన్న టేబుల్ ఉంది. మొత్తం నా లగేజ్ ఉంది, పట్టించుకోకండి. అండ్ ఇది వచ్చేసి బెడ్ 2 people కి అయితే సఫిషియెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇది వచ్చేసి వాష్రూమ్. సో వాష్రూమ్ అనమాట. చూసారు కదా పెద్దగా ఉందో. 3 star కేటగిరీ హోటల్. మనం ఇచ్చే అన్ని 3 star ఏను. కింద పూల్ కూడా ఉందన్నమాట. స్విమ్మింగ్ పూల్ కూడా. ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు పూల్ లో కూడా అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం ముందు వచ్చేసి 8th floor లో ఇక్కడ నుంచి సిటీ వ్యూ. కొంతమందికి మంచి వ్యూ రూమ్స్ ఇచ్చాము, మనం ఇదైతే తీసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మన వాళ్ళు ఎవరైతే డిన్నర్ క్రూజ్ కి వెళ్తున్నారో వాళ్ళని డిన్నర్ క్రూజ్ కి పంపించేద్దాము. నేను వెళ్ళట్లేదు, మన సెకండ్ గైడ్ ఆంజనేయులు అయితే పంపిస్తున్నాను. మనోడికి కొంచెం ట్రైనింగ్ అవ్వాలి కదా, అన్ని చూసుకోవాలి కదా దగ్గరుండి. సో మనోడిని పంపించేస్తున్నాను. క్లిప్స్ అన్ని ప్లే చేస్తాను చూడండి. సో ఈ రోజు క్రూజ్ కి అయితే నేను వెళ్ళట్లేదు, ఆంజనేయులు పంపిస్తున్నా. మొత్తం 18 మంది క్రూజ్ డిన్నర్ కి అయితే వెళ్తున్నారు మన వాళ్ళని. ఎందుకంటే బాయ్ ఎందుకంటే ఆంజనేయులు మన గైడ్ అండర్ ట్రైనింగ్ లో ఉన్నాడు కాబట్టి మన బ్రోకి అయితే చూపియాలి. నేను ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ వెళ్ళాను కాబట్టి ఈసారి మన బ్రోని పంపిస్తాను. ట్రైన్ అయితే నెక్స్ట్ బ్యాచ్ చూసుకుంటాడు మంచిగా. క్రూజ్ కి మన గైడ్ అయితే, మన సెకండ్ గైడ్ అయితే వెళ్ళాడు ఆంజనేయులు. తన ఫోన్ లో నుంచి క్లిప్స్ అయితే డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇదే క్రూజ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది క్రూజ్. మన వాళ్ళందరూ మంచిగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. క్రూజ్ లో అంతా డాన్స్ వేయడం, వేయగడం అంతా ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఉంటది అనమాట. నైట్ టైం సిటీ వ్యూస్ అంతా సూపర్ గా అయితే ఉంటాయి మనకి. చాలా అంటే చాలా బాగుంటుంది క్రూజ్ జర్నీ అయితే మటుకు. బ్యాంకాక్ వస్తే ఖచ్చితంగా ఈ క్రూజ్ లో జాయిన్ అవ్వమని అయితే చెప్తాను. నేనైతే ఎవరిని మిస్ అవద్దని అయితే చెప్తాను. సో గైస్ మీరు కూడా మన సైడ్ నుంచి టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి కాలర్ వాట్సాప్ చేసేయండి. మన దగ్గర 2 రకాల ప్యాకేజ్లు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి వాల్యూ ప్యాకేజ్ కేవలం 16,999. ఇంకోటి వచ్చేసి అడ్వెంచర్ ప్యాకేజ్, ఇది వచ్చేసి 26,999. 4 nights 5 days పాటు అయితే ఉంటుంది ప్యాకేజ్. ఎవ్రీ మంత్ 3 గ్రూప్ టూర్స్ అయితే నడుపుతున్నాము. కాలర్ వాట్సాప్ చేసేసి మన నెక్స్ట్ గ్రూప్ టూర్ లో అయితే జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ. సో ఈ విధంగా మా డే 4 అయితే ముగుస్తుంది. నెక్స్ట్ డే 5 లో అయితే కలుసుకుందాము. గుడ్ నైట్. సో మనం ఇప్పుడు వాటర్ పెవిలియన్ దగ్గరికి అయితే వెళ్తాం. ఇందిరా స్క్వేర్ దగ్గరికి అనుకోండి. మల్గుడి రెస్టారెంట్ ఎంతమంది తెలుసు? మల్గుడి రెస్టారెంట్. సో డే పైన కొంతమంది స్కై వాక్, కొంతమంది టైమ్ స్పేస్ అండ్ ట్యూబ్, ఇంకొంతమంది డిఫరెంట్ ప్లాన్స్, ఇంకొంతమంది ఇంకా షాపింగ్, అట్లా రకరకాల ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం అందరినీ సేమ్ ఇందిరా స్క్వేర్ వచ్చేసి కామన్ పాయింట్ ఇక్కడికైతే తీసుకొచ్చేసాము. ఇంకా ఎటు వల్ల అటు డిస్పర్స్ అయితే అయిపోయారు. మళ్ళీ ఈవినింగ్ ఎయిర్పోర్ట్ టైంకి అయితే కలుసుకుంటాం అందరము. 4 o'clock అయితే స్టార్ట్ అయ్యి ఎయిర్పోర్ట్ కి బయలుదేరుతాము. అది ఈ రోజు డే 5 రోజు మన ఐటనరీ. అండ్ సఫారీ వరల్డ్ కి ఎంతమందిని 8 మందిని అయితే పంపించాము. 8 మందిని సఫారీ వరల్డ్ కి. వాళ్ళు సఫారీ వరల్డ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. హాయ్ బాగున్నా అండ్ చికెన్ 5 days ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. అండ్ అంతే, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఎంజాయ్ చేశారా 5 days? ఓకే, థ్యాంక్ యూ సో మచ్.